అన్ని సబ్జెక్టులు నడుస్తున్న నేపథ్యంలో మళ్ళా కాళేశ్వరం ముచ్చట కూడా జరుగుతూనే ఉంది. ఏందయ్యా కాళేశ్వరం ముచ్చట్లు అంటే, గదే కాళేశ్వరం కూలింది, సున్నీలో పగిలింది, అన్నారం ఇరిగింది అనేసి కమిషన్ వేసిరా. దాంట్లో బోల్డ్ అంతా ఏం జరిగింది, కమిషన్ల కహాని జరిగింది అనేసి దానికి ఒక కమిషన్ వేసిరు. కమిషన్ వేసేటప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఆ కమిషన్కి ఇవ్వాలా లేదా జస్టిస్ ఘోష్ కమిషన్కి? అబ్బే లేదు, కమిషన్ పెట్టిరు, దాన్ని పొడిగించరు 6 సార్లు 7 సార్లు పొడిగించరు. ఆఖరికి పోయిర్రా, ముగ్గురు పోయినరు కదా. ఇటు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిండు, దాని తర్వాత ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర పోయిండు, ఈ తర్వాత ఉన్న మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఆయన కూడా పోయిండు హరీష్ రావు. ఏం తేలింది అయ్యప్ప అంటే కమిషన్ ఏం లేక రాసిందట కూడా ప్రభుత్వానికి. అప్పటికే 3 సార్లు రాసిందట. అరే నేను కమిషన్ రిపోర్ట్ ఇస్తా, ముందు ఆ రోజు వీళ్ళు అసలు క్యాబినెట్లో డెసిషన్స్ తీసుకున్నారా లేదా, మాకు ఆ మినిట్స్ మా ముఖాన కొట్టండి అంటే దాని వరకు ఇంతవరకు ముచ్చట్లేదు. తీరా నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి అవును మనం ఆ కమిషన్కి ఈ మినిట్స్ ఇయ్యాలనా వద్దా అని చర్చించిరట. అసలు ఇందులో ఏం దాగుంది? మీరు కాళేశ్వరం గురించి బాగా బురద జలాలు దాన్ని పీకాల దాన్ని ఏదో చేయాలనుకుంటారు కదా ప్రజల ముందు. మరి ఎందుకు ఇది ఇస్తలేరు అంటే తెలంగాణ ప్రజలకు ఈ ముచ్చట అర్థం కావాలి కదా. నిజంగా ఆ రోజు క్యాబినెట్లో దీనిలో పెట్టకపోయి ఉంటే ఈ పార్టీకి అవును పెట్టలేదనేసి అసలు మీరు కమిషన్ పెట్టంగానే ఇవ్వాలి, లేకపోతే పెట్టకముందే ఇగో ఇది జరిగింది ప్రభుత్వంలో ఆనాడు నిర్ణయాలు అనేసి ఎందుకు ఇస్తలేదు అంటే దీంట్లో ఏం లొసుగుంది? ఇంతవరకు క్యాబినెట్లో చర్చ జరిగిందా లేదా, క్యాబినెట్ సమావేశం పెట్టి ఈ కాళేశ్వరం ముచ్చట తెచ్చిరా లేదన్న విషయాన్ని ఎందుకు ప్రభుత్వం తప్పదాట వేస్తుంది? గీ బేసిక్ ముచ్చట ఇవ్వాలి. ఇదంతా మర్చిపోయి మనం ఎందెందో పెద్దగా మాట్లాడుతున్నాము. దీనికోసమట కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం కోసం గిన్నాలు దీన్ని లాగి దీని అందరు మంత్రులు కూర్చొని ఓ ముచ్చట పెట్టంట ఇప్పుడు ఇయ్యాలనా వద్దని ఆలోచిస్తున్నారట. గిట్లుంది గిలా ముచ్చట అంటే బురద జల్లడానికి, అంటే వాడి ముఖాన బురదేద్దాము వాడే కడుక్కుంటాడు అనే సందంగా ఉంది. కానీ ఆ బురదే మన ముఖాన వచ్చి పడితే ఎట్లుంటుంది అనేది ఇలా కాళేశ్వరం ముచ్చట మాట్లాడుకుంటే అర్థమవుతుంది.